Dear students and friends, Nalgonda Economics Forum గత 14 సంవత్సరాల నుండి ఎకనామిక్స్ సంబంధించినటువంటి భావనల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు అర్థశాస్త్ర అవగాహన కల్పించడం ఉద్దేశంతో వివిధ భావనల మీద నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తరఫున మేము వీడియో పాఠాలని అందించడానికి కార్యక్రమాలు రూపొందించినాం. దాంట్లో భాగంగానే ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి లావాదేవీలు ఎట్లా జరుగుతాయి, స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రధానంగా జరిగేటువంటి లావాదేవీలు దేనికి సంబంధించి ఉంటాయి, తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నియంత్రణ దేని పరిధిలోనికి వస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి దాని ఆవిర్భావం, దాని యొక్క పరిణామక్రమం ఎట్లా జరిగింది అనే విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం. మామూలుగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మూలధన మార్కెట్కు సంబంధించి ఎక్కువగా ప్రజానికం తమ యొక్క భాగస్వామ్యాన్ని, తమ యొక్క పెట్టుబడులని పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది సాధారణం. మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ షేర్ మార్కెట్కు సంబంధించిన పరిజ్ఞానం తక్కువగానే ఉన్నప్పటికీ దీని యొక్క ప్రాధాన్యతను కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ షేర్ మార్కెట్ సూచీలు ఎట్లా ఉన్నాయి? భారతదేశంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ప్రధానంగా ఈ రెండు ఎక్స్చేంజ్ల గురించి మనం ఈరోజు చూద్దాం. అంటే సెబీచే గుర్తించబడినటువంటి 23 స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ప్రధానంగా మనం రోజువారీగా బిఎస్సి, ఎన్ఎస్సి ఈ మార్కెట్లకు సంబంధించినటువంటి సూచీలని సెన్సెక్స్, నిఫ్టీ పేర్లతో మనం వింటుంటాం. దాంట్లో ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి ఏమైనా ఒడిదుడుకులు కనుక వచ్చినట్లయితే వాటి యొక్క ఫలితాలన్నీ కూడా, వాటి యొక్క ప్రభావం అంతా కూడా స్టాక్ మార్కెట్లో మనకు గోచరిస్తుంది. మరి స్టాక్ మార్కెట్ అంటే వాటాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇవి ఎట్లా అమ్ముతారు, కొంటారు, మరి వాటాలు అనేవి ఎట్లా ప్రజానికం దగ్గరికి వస్తాయి, దీన్ని ప్రైమరీ మార్కెట్ అనేటువంటి భావంతో మనం పిలుస్తాం. ప్రైమరీ మార్కెట్ అంటే సంస్థ ఏదైనా మొట్టమొదటిలో తమ వాటా మూలధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ చేస్తుంది ప్రజానికానికి. తర్వాత షేర్స్ అలాట్మెంట్ అయినటువంటి వ్యక్తులు తమకు అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం, వాటిని అమ్ముకోవడం కోసం ఒక మార్కెట్ కావాలి. ఆ మార్కెటే షేర్ మార్కెట్. ఇది సెకండరీ మార్కెట్కి సంబంధించినటువంటిది. అంటే షేర్ మార్కెట్ అనేది మూలధన మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా సమకూరినటువంటి వాటాలని మళ్ళీ వాటిని అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దీన్ని ద్వితీయ మార్కెట్గా చెప్తాం. ఇది ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా దీని యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా అర్థశాస్త్ర పరిజ్ఞానం కావాల్సిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. Dear students and friends, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం గత 14 సంవత్సరాల నుండి ఎకనామిక్స్ సంబంధించినటువంటి భావనల మీద
విద్యార్థులకు అవగాహన కల్పించడం ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు అర్థశాస్త్ర అవగాహన కల్పించడం ఉద్దేశంతో వివిధ భావనల మీద నల్గొండ ఎకనామిక్స్ ఫోరం తరఫున మేము వీడియో పాఠాలని అందించడానికి కార్యక్రమాలు రూపొందించినాం. దాంట్లో భాగంగానే ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి లావాదేవీలు ఎట్లా జరుగుతాయి, స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రధానంగా జరిగేటువంటి లావాదేవీలు దేనికి సంబంధించి ఉంటాయి, తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నియంత్రణ దేని పరిధిలోనికి వస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి దాని ఆవిర్భావం, దాని యొక్క పరిణామక్రమం ఎట్లా జరిగింది అనే విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం. మామూలుగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మూలధన మార్కెట్కు సంబంధించి ఎక్కువగా ప్రజానికం తమ యొక్క భాగస్వామ్యాన్ని, తమ యొక్క పెట్టుబడుల్ని పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది సాధారణం. మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ షేర్ మార్కెట్కు సంబంధించిన పరిజ్ఞానం తక్కువగానే ఉన్నప్పటికీ దీని యొక్క ప్రాధాన్యతను కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ షేర్ మార్కెట్ సూచీలు ఎట్లా ఉన్నాయి? భారతదేశంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధానంగా ఈ రెండు ఎక్స్చేంజ్ల గురించి మనం ఈరోజు చూద్దాం. అంటే సెబీచే గుర్తించబడినటువంటి 23 స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ప్రధానంగా మనం రోజువారీగా బిఎస్సి, ఎన్ఎస్సి ఈ మార్కెట్లకు సంబంధించినటువంటి సూచీలని సెన్సెక్స్, నిఫ్టీ పేర్లతో మనం వింటుంటాం. దాంట్లో ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి ఏమైనా ఒడిదుడుకులు కనుక వచ్చినట్లయితే వాటి యొక్క ఫలితాలన్నీ కూడా, వాటి యొక్క ప్రభావం అంతా కూడా స్టాక్ మార్కెట్లో మనకు గోచరిస్తుంది. మరి స్టాక్ మార్కెట్ అంటే వాటాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇవి ఎట్లా అమ్ముతారు, కొంటారు, మరి వాటాలు అనేవి ఎట్లా ప్రజానికం దగ్గరికి వస్తాయి, దీన్ని ప్రైమరీ మార్కెట్ అనేటువంటి భావంతో మనం పిలుస్తాం. ప్రైమరీ మార్కెట్ అంటే సంస్థ ఏదైనా మొట్టమొదటిలో తమ వాటా మూలధనాన్ని సమకూర్చుకున్నప్పుడు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ చేస్తుంది ప్రజానికానికి. తర్వాత షేర్స్ అలాట్మెంట్ అయినటువంటి వ్యక్తులు తమకు అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం, వాటిని అమ్ముకోవడం కోసం ఒక మార్కెట్ కావాలి. ఆ మార్కెటే షేర్ మార్కెట్. ఇది సెకండరీ మార్కెట్కి సంబంధించినటువంటిది. అంటే షేర్ మార్కెట్ అనేది మూలధన మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా సమకూరినటువంటి వాటాలని మళ్ళీ వాటిని అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దీన్ని ద్వితీయ మార్కెట్గా చెప్తాం. ఇది ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా దీని యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా అర్థశాస్త్ర పరిజ్ఞానం కావాల్సిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పుకునే ముందు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి, దాని యొక్క ముఖ్యమైనటువంటి విధులు, అట్లాగే మన భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి, ప్రపంచంలో స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క పరిణామక్రమం ఎట్లా జరిగింది, ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క ప్రాముఖ్యత ఎంత మేరకు ఉంది, తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలని నియంత్రించేటువంటి వ్యవస్థ మన భారతదేశంలో సెబీగా ఉంది. దాన్ని ఫంక్షన్స్ ఏంటి అనేటువంటి విషయాలని మనం ఈ టాపిక్లో చూద్దాం. ముందుగా స్టాక్ ఎక్స్చేంజ్ అనే దానికి షేర్ల అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకుంటాం.
The stock exchange, also called stock market or share market, is one important constituency of capital market. ఒక ముఖ్యమైనటువంటి భాగంగా షేర్ మార్కెట్ని లేదా స్టాక్ ఎక్స్చేంజ్ మూలధన మార్కెట్లో మనం భావిస్తాం. అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మార్కెట్ ఫర్ ది పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్. ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి అంటే పారిశ్రామిక సెక్యూరిటీలు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి వాటాల్ని ఒక వ్యవస్థీకృత మార్కెట్లో అమ్మేటువంటి దానిగా మనం స్టాక్ ఎక్స్చేంజ్ని భావిస్తాం. అట్లాగే ఇట్ ఈస్ కన్వీనియంట్ ప్లేస్ వేర్ ట్రేడింగ్ ఇన్ సెక్యూరిటీస్ ఇస్ కండక్టెడ్ ఇన్ ఎ సిస్టమేటిక్ మేనర్ యాజ్ పర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నియమ నిబంధనలు లోబడి దీంట్లో ఈ అమ్మకం కొనుగోలు జరుగుతాయి కాబట్టి ఇది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నిర్వహించబడుతుంది అనేది మనం మొత్తం మీదకి. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే కంపెనీలకు సంబంధించినటువంటి వాటాల కొనుగోలు అమ్మకం జరిగేటువంటి ఒక వ్యవస్థీకృత యంత్రాంగాన్ని మనం స్టాక్ ఎక్స్చేంజ్ లేదా స్టాక్ మార్కెట్ అనేటువంటి షేర్ మార్కెట్ అంటే పదంతో వాడతాం. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఫంక్షన్స్ ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఒక 9 అంశాల ద్వారా దీన్ని ఎకనామిక్ బారోమీటర్. మామూలుగా బారోమీటర్ అనేటువంటిది గాలి యొక్క పీడనం, దాని ఒత్తిడి, ప్రెషర్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అట్లాగే ఎకనామిక్ బారోమీటర్ అంటే ఆర్థిక బారోమీటర్గా మనం స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పుకుంటాం. అంటే ఆర్థిక కార్యకలాపాల యొక్క ధోరణి ఎట్లా ఉంది అనేటువంటిది మనం స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క పోకడను బట్టి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే సెక్యూరిటీ ధరలు అంటే వాటాల ధరలు ఈ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి కాబట్టి వాటి ఆధారంగా కూడా ఆర్థిక గమనాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద సేఫ్టీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, నియమ నిబంధనలకు లోబడి ఈ షేర్ల యొక్క అమ్మకం కొనుగోలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే కూడా భద్రత ఉంటుంది. అట్లాగే కంట్రిబ్యూషన్ టు ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఆర్థిక వృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఎందుకంటే లాభదాయకమైన కంపెనీలు ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల అది వృద్ధికి దోహదపడుతుంది. ద స్ప్రెడింగ్ ఆఫ్ ఈక్విటీ కల్చర్ అంటే ఈక్విటీ సంస్కృతిని వ్యాపింపజేస్తుంది. అంటే దేశంలో సంస్థలలో వాటాలు ఉన్నట్లయితే ఆర్థిక అభివృద్ధికి అవి దోహదం చేస్తాయి. ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు. ఏదో భూముల రూపంలో, బంగారు రూపంలో, ఆస్తుల రూపంలో కాకుండా తమ యొక్క పొదుపుల్ని ఈక్విటీ రూపంలో కనుక మదుపు చేసుకుంటే అది ఆర్థిక అభివృద్ధికి దోహదపడమే కాకుండా ఒక ఈక్విటీ కల్చర్ ప్రజల్లో వ్యాప్తి చెందడానికి ఈ స్టాక్ మార్కెట్ దోహదపడుతుంది. అవసరం ఉన్నప్పుడు ఈ వాటాలను అమ్మడం ద్వారా వాటికి ద్రవత్వం ఉంటుంది. అన్నిటికంటే మనీకి ఎక్కువ ద్రవత్వం ఉంటుంది. ఏ రూపంలో కంటే ఆ రూపంలో మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి వాటాలను కూడా తమ అవసరాలకు అనుగుణంగా వాటిని అమ్ముకోవడానికి వీలు కల్పించేటువంటి మార్కెట్ స్టాక్ ఎక్స్చేంజ్. ద బెటర్ అలొకేషన్ ఆఫ్ క్యాపిటల్ అనేటువంటి అంటే ఏవైతే లాభదాయకంగా ఉండే కంపెనీలు ఉంటాయో వాటికి పెట్టుబడి ఎక్కువ రావటం, మూలధనం కూడా వాటికి ఎప్పుడంటే అప్పుడు సమకూడడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మూలధన సక్రమ కేటాయింపు జరుగుతుందని. చివరిగా ప్రమోట్స్ ద హ్యాబిట్స్ ఆఫ్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రజలలో ఈ పెట్టుబడి పొదుపు అలవాట్లని ప్రోత్సహించడానికి స్టాక్ మార్కెట్ దోహదపడతాయి. తమ దగ్గర ఉన్న వాటాలను అమ్మకం కొనుగోలు వీలు కల్పించినప్పుడు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి వీలు పడ్డప్పుడు అమ్ముకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ హ్యాబిట్స్ కూడా, సేవింగ్ హ్యాబిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ కూడా పెరగడానికి దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ దోహదపడతాయి అనేటువంటిది. ఇక వీటి గురించి ఆర్థిక బారోమీటర్ ఎట్లా అనేటువంటి దాన్ని చూద్దాం. ఏ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ఏ రిలయబుల్ బారోమీటర్ టు మెజర్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఏ కంట్రీ. Every major change in a country economy is reflected in the price of shares. The rise or fall in the share prices indicate the boom or recession cycle of the economy. అంటే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది
ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కొలవడానికి ఒక నమ్మకమైన బారోమీటర్గా మనం భావించవచ్చు. అట్లాగే దేశం మరియు ఆర్థిక వ్యవస్థలో వచ్చేటువంటి మార్పు మనకు వాటాల ధరల రూపంలో మనకు అక్కడ కనపడుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లో బాగా పెరిగేటువంటి ధరలు ఉంటాయి, పతనం కూడా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ధరలు కనుక పెరుగుతున్నట్టయితే ఆర్థిక వ్యవస్థ విజృంభణ లేకపోతే సౌభాగ్యం ప్రాస్పరిటీకి దారితీస్తుంది. ఒకవేళ వాటాల ధరలు కనుక కంటిన్యూస్గా పడిపోయినట్లయితే అది మాంద్యానికి దారితీస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎకానమీకి ఒక మిర్రర్ లాగా, పల్స్ లాగా ఉపయోగపడుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ పల్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఎకనామిక్ మిర్రర్ విచ్ రిఫ్లెక్ట్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పల్స్ లాగా ఉపయోగపడుతుంది, అట్లాగే ఒక మిర్రర్ లాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ మనం చూసాం. అట్లాగే మరి సెక్యూరిటీల ధరల రూపంలో వచ్చినప్పుడు అంటే ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్తో ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో సప్లై డిమాండ్ల మూలంగా ఏ షేర్కి అయితే సప్లై డిమాండ్లు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ షేర్ ధరలు పెరుగుతాయి. ఏ సంస్థ అయితే లాభాల బాటలో పయనిస్తుందో ఆ సంస్థ యొక్క వాటాను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. సాధారణంగా ప్రాఫిటబుల్ కంపెనీ కనుక్కున్నట్లయితే, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ కనుక్కున్నట్లయితే వాటికి ధరలు ఎక్కువ పలుకుతాయి. ధరలు ఎక్కువ పలికినప్పుడు ఆ సెక్యూరిటీలకు డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ దాన్ని ఆసక్తి చూపడానికి ఏంటంటే ఆ ఇన్వెస్టర్స్కు పొదుపు చేయడానికి, మదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడితే వాల్యుబుల్ షేర్స్ కనుక వచ్చినప్పుడు గవర్నమెంట్ వాటి మీద ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ చేయడానికి అంటే ట్యాక్స్ విధించడానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈ సెక్యూరిటీ ధరలు దోహదపడతాయి. ఇక్కడ ది ఇన్వెస్టర్స్ కెన్ నో ద వాల్యూ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్, ది క్రెడిటర్స్ కెన్ వాల్యూ ద క్రెడిట్ వర్త్నెస్ అండ్ గవర్నమెంట్ కెన్ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్. ఈ రకంగా సెక్యూరిటీ ధరల ఆధారంగా కూడా మనకి ఇది విధిని చెప్పుకోవచ్చు. ద సేఫ్టీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, లావాదేవీల్లో భద్రత ఉంటుంది. ఇన్ స్టాక్ మార్కెట్ ఓన్లీ ద లిస్టెడ్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ అథారిటీస్ ఇంక్లూడ్ ద కంపెనీస్ నేమ్స్ ఇన్ ద ట్రేడ్ లిస్ట్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద సౌండ్నెస్ ఆఫ్ కంపెనీ. The companies which are listed, they also have to operate within the strict rules and regulations. This ensures safety of dealing through stock exchange. ఇక్కడ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే దాంట్లో ట్రేడ్ అవుతుంటాయి, వాటిని మాత్రమే అమ్మకం కొనుగోలు చేస్తుంటారు. అంటే మరి స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు కంపెనీ యొక్క షేర్లను వాణిజ్య జాబితాలు అంటే ట్రేడింగ్ జాబితా చేసిన తర్వాత ఆ కంపెనీలను కూడా నియమ నిబంధనలు పాటించాల్సిందే. కాబట్టి నియమ నిబంధనలు పాటించేటువంటి కంపెనీలు మాత్రమే ఆ లిస్టులో ఉంటాయి, అవి మాత్రమే ట్రేడ్ అవుతాయి. కాబట్టి లావాదేవీల పరంగా ఈ సెక్యూరిటీలకు, షేర్లకు పూర్తి భద్రత స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఈ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది అనేటువంటిది కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ గ్రోత్. ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ securities of various companies are bought and sold. This process of disinvestment and reinvestment helps to invest in most productive investment proposals, and this leads to capital formation and economic growth. ఏవైతే మంచి ప్రాఫిటబుల్గా ఉంటాయో, మోస్ట్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో, మామూలుగా డిజిన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల్ని క్యాచ్ చేసుకోవడం, ఉపసంహరించుకోవడం, మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడం, ఇట్లా చేసేటప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే ఏవైతే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయో, లాభదాయకమైన కంపెనీలు ఉంటాయో వాటిని పెట్టుబడి ఎక్కువ పెట్టడం వల్ల అవి క్యాపిటల్ ఫార్మేషన్ కావడమే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడతాయి అనేటువంటిది. కాబట్టి ఇది కంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఇంకొక విధిగా చెప్పుకుంటాం మనం. ఈక్విటీ సంస్కృతిని వ్యాపింపజేస్తుంది అని చెప్పేసి స్ప్రెడింగ్ ఆఫ్ ఈక్విటీ కల్చర్. ఇంతకుముందే మనం చెప్పుకున్నప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈక్విటీ కల్చర్ బాగా ఉంది. అయినప్పటికీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు కూడా ఈక్విటీ కల్చర్ వ్యాప్తి చెందాలంటే స్టాక్ మార్కెట్ లేదా స్టాక్ ఎక్స్చేంజ్ స్ట్రాంగ్గా ఉండాలి, వాటి పనితీరు బాగా ఉండాలి, ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా మోసాలకు గురి కాకూడదు. ఈ నియమ నిబంధనలు లోబడి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం
రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం పనిచేస్తుంది కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఈక్విటీ కల్చర్ని స్ప్రెడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొత్త సంస్థలు తర్వాత మెరుగైనటువంటి పద్ధతులు ఎంచడం ద్వారా పెట్టుబడికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనకు ప్రజలకు కల్పిస్తుంది. ఇది ఊహాగానాల పరిధిని కల్పించడం అనేటువంటిది, అంటే స్పెక్యులేషన్ చేస్తుంది. మామూలుగా వస్తువుల ధరలు కనుక ఎట్లాగైతే మార్కెట్లో నిర్ణయిస్తారో ఈ షేర్ల ధరలు కూడా మార్కెట్లో నిర్ణయం, ఆ షేర్ల ధరలన్నీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో నిర్ణయం అవుతున్న విషయం చెప్పుకుంటున్నాం. అయితే ముందు ఈ షేర్ల ధరలు బాగా పెరగవచ్చని ఊహాగానం, ఒకవేళ ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోతే తగ్గొచ్చు అనేటువంటి ఊహాగానాలు, ఈ ఊహాగానం మధ్య లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయటమే ఇక్కడ మనం స్పెక్యులేషన్ గా చెప్తాం. టు ఎన్జ్యూర్ లిక్విడిటీ అండ్ డిమాండ్ ఆఫ్ సప్లై ఆఫ్ సెక్యూరిటీస్, ది స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిట్స్ హెల్తీ స్పెక్యులేషన్ ఆఫ్ సెక్యూరిటీస్. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఊహాగానాలు చేసి ఆ ఊహలకు అనుగుణంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం కూడా, అంటే ఒక రకమైనటువంటి రెగ్యులేటెడ్ మార్కెట్స్ లో ఉండేటువంటిది ఏంటంటే ఎటువంటి మోసాలకు తావు లేకుండా ఆ స్పెక్యులేషన్ కూడా హెల్తీగా ఉండేటువంటి అవకాశం స్టాక్ ఎక్స్చేంజ్ కల్పిస్తుంది. ఇక 7వది ఏంటంటే ఇక్కడ ద్రవత్వానికి సంబంధించినటువంటి, ఎవరైనా తమ దగ్గర ఆస్తులు ఉన్నాయంటే అవసరానికి తగ్గట్టుగా దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోవడం. మనీకి అన్నిటికంటే ఎక్కువ ద్రవత్వం ఉంటుంది. ద్రవత్వం అంటే ఏ రూపంలో కొంటే ఆ రూపంలో మార్చుకోవడానికి వీలున్న దాన్ని లిక్విడిటీ అంటాం. వాటాలకు కూడా లిక్విడిటీ బాగుంటుంది, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో వీటిని అమ్మటం కొనుగోలు చేయడం వల్ల అవసరానికి తగ్గట్టుగా దాన్ని అమ్ముకోవడానికి వీలుంది. కాబట్టి ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఈజ్ టు ప్రొవైడ్ రెడీ మార్కెట్ ఫర్ సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్. ది ప్రెజెన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ గివ్స్ అష్యూరెన్స్ టు ఇన్వెస్టర్స్ that their investment can be converted into cash whenever they want. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు దాన్ని క్యాష్ రూపంలో మార్చుకోవడానికి స్టాక్ ఎక్స్చేంజ్లు ఇన్వెస్టర్కి అవకాశం కల్పిస్తుంది. ది ఇన్వెస్టర్స్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్, యాజ్ బికాస్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ దే కన్వర్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్. తమ దగ్గర ఉన్నటువంటి షేర్లని దీర్ఘకాలికంగా ఉంచుకోవచ్చు, దాన్ని క్యాష్ కూడా మార్చుకొని మధ్యకాలికంగా చేసుకోవచ్చు, స్వల్పకాలికంగా చేసుకోవచ్చు. అంటే ఆ మదుపులని, ఆ పెట్టుబడిని, ఆ వాటాల కొనుగోలుని ఎట్లా అనుకుంటే అట్లా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం. ఇంకొకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది. స్పెక్యులేషన్లో ఈ రోజే కొని ఈ రోజే అమ్మడం అనేటువంటి స్పెక్యులేషన్ ఉంటుంది. అట్లాగే ఫ్యూచర్స్ 15 రోజుల ఫ్యూచర్స్ ఉంటాయి, మార్జిన్స్ పెట్టి ట్రేడింగ్ చేసే ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఈ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ద్రవత్వం ఉంటుంది వాటాలకు అనేటువంటిది. మూలధనం కూడా బెటర్ అలొకేషన్ ఆఫ్ క్యాపిటల్ జరుగుతుంది. లాభదాయకమైనటువంటి సంస్థలు ఎక్కువ ధరలకు అమ్ముడుపోతాయి, అవి కోట్ అవుతాయి, అవి చురుగ్గా ట్రేడ్ అవుతాయి. అటువంటి కంపెనీలకు మూలధనం సమకూర్చుకోవడం అనేటువంటిది చాలా సులభమైనటువంటి పద్ధతి. The shares of profit-making companies are quoted at higher prices and are actively traded, so such companies can easily raise fresh capital from stock market. The general public states to invest in securities of loss-making companies. ఏవైతే నష్టదాయకంగా ఉంటాయో వాటిలో పెట్టుబడి పెట్టడానికి వెనకాడతారు. సో స్టాక్ ఎక్స్చేంజ్ ఫెసిలిటేట్ అలొకేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఫండ్ టు ప్రాఫిటబుల్ ఛానల్స్. ఎక్కడైతే లాభదాయకంగా ఉంటుందో ఆ లాభదాయక వైపు ఈ మూలధనం కేటాయించడం జరుగుతుంది అన్నట్టు. ఇక లాస్ట్గా పొదుపు మరియు పెట్టుబడి యొక్క అలవాట్లను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది. ఎక్కడైతే తమకున్నటువంటి పొదుపులను పెట్టుబడిగా మార్చుకోవడం, ఈ హ్యాబిట్స్ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టడం మంచి అవకాశాలు కలుగుతాయి. తర్వాత ద్రవత్వం ఉంటుంది కాబట్టి ఈ వెండి, బంగారం మొదలైనటువంటి ఉత్పాదకలైనటువంటి పెట్టుబడుల కంటే కూడా ఈ వాటాల్లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా హెల్తీగా ఉంటుంది, దేశానికి కూడా ఉపయోగపడుతుంది, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి పొదుపు మరియు పెట్టుబడి అలవాట్లు కూడా ఇది ప్రోత్సహిస్తుంది. చివరిగా స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటి కొంత సమాచారం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. వీటి యొక్క మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్, అట్లాగే ప్రపంచంలో పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్,
తర్వాత రెండో స్థానం పొందినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఏ స్థానాల్లో ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాం. 1602 సంవత్సరంలో ప్రపంచంలోని మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్గా మనం చెప్పుకుంటాం. తర్వాత పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ది లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మే 17, 1792లో దీన్ని వాల్ స్ట్రీట్లో స్థాపించినారు. ఇక రెండవ స్థానం పొందినటువంటి నాస్డాక్ ఫిబ్రవరి 4వ తారీఖు 1971లో. మన దేశంలో 1875లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇది వరల్డ్లో 11th ప్లేస్లో ఉంది. అయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి మార్కెట్లకు స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఐడెంటిఫైడ్ బై ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం మన దేశంలో 23 స్టాక్ ఎక్స్చేంజ్లు గుర్తించబడి ఉన్నాయి. ఇవి సెబీకి లోబడి అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి లోబడి ఈ 23 స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పనిచేస్తాయి. ది షేర్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్ ఇన్ ద జీడిపి ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ 70%, while in our country is only 12%. Of these only 4% are listed on stock exchanges. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల జాతీయ ఆదాయంలో 70% షేర్ మార్కెట్లు అంటే కార్పొరేట్ సెక్టర్లు ఉంటే మన దేశంలో కేవలం 12% ఉంది. ఆ 12%లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటిది మాత్రం కేవలం 4%. అంటే చాలా వెనుకబడి ఉన్నట్టుగా మన స్టాక్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ అనేటువంటి విషయం దీని ద్వారా అర్థమవుతుంది. మన భారతదేశానికి సంబంధించి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఫౌండెడ్ ఇన్ 1875 అండ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 have the largest market capitalization in the country. అంటే మూలధనం ఎక్కువ ట్రేడ్ అవుతున్నటువంటి క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి రెండు పెద్ద మార్కెట్లో అంటే 23 స్టాక్ ఎక్స్చేంజ్ల్లో బిఎస్సి తర్వాత ఎన్ఎస్సి రెండు కూడా పెద్ద మార్కెట్లు స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటివి. మనం స్టాక్ ఎక్స్చేంజ్ అనగానే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ రెండు సూచికలు ప్రధానంగా చెప్పుకుంటాం. మార్కెట్ బాగా ఉంటే అది బుల్ మార్కెట్గా ఇంకా పడిపోతుంటే దాన్ని బేర్ మార్కెట్గా చెప్తాం. బుల్ అండ్ బేర్ అనేటువంటి పదాలు షేర్ మార్కెట్లో సాధారణంగా వాడడం జరుగుతుంది. బుల్ సంకేతం ఏంటిదంటే అది తన కొమ్ములతోని బుల్ పైకి చిమ్మటం అంటే పైకి ధరలు పైకి పోతున్నటువంటి సింబాలిక్గా దాన్ని చెప్పుకుంటే, బేర్ ఎలుగుబంటి ఏమో తన యొక్క మూత్తోని నేలకు నెట్టడం అనేటువంటి సింబాలిక్గా ధరలు తగ్గడం అనేటువంటి దాన్ని బేర్ మార్కెట్ అంటాం. బేరిష్ మార్కెట్, బులిష్ మార్కెట్గా చెప్పుకుంటాం. సెన్సెక్స్ పెరిగితే బులిష్ మార్కెట్, సెన్సెస్ కనుక తగ్గితే అంటే కంటిన్యూగా తగ్గితే దాన్ని బేరిష్ మార్కెట్గా మనం వివరిస్తాం. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్కెట్లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పుకుందాం. ఇది ఫౌండెడ్ బై ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఇన్ 1875. 1875లో బొంబాయి స్థానిక బ్రోకర్ల అసోసియేషన్ వాళ్ళు స్థాపించినట్టుగా మనకు ఇది దలాల్ స్ట్రీట్లో ఉంది. బిఎస్ఈ ఈజ్ అట్ దలాల్ స్ట్రీట్ ఇన్ బొంబాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద పురాతనమైనటువంటి, పెద్దదని కాకుండా పురాతనమైనటువంటిది అంటే ఓల్డెస్ట్ వన్. బిఎస్ఈ ఇస్ ద ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. మన భారతదేశంలో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని 1956లో గుర్తించారు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ని. 1986 నుంచి దీంట్లో సెన్సెక్స్ ని ప్రవేశపెట్టారు. సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్ అని అర్థం. దీంట్లో 30 షేర్లు ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి షేర్లు, టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటిని ఈ సెన్సెక్స్ లో ఉంచుతారు. ఇవి ఎప్పుడు కూడా పర్మనెంట్ కావు. పై 30 తీసేసుకొని ఒకవేళ దాని స్థానాలు పడిపోతే దాంట్లోకి ఎలిమినేట్ కావడం, కొత్త చేరడం. అంటే టాప్ 30 క్యాపిటల్ ఉన్నటువంటి వాటిని అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం మార్కెట్లో ఉన్న క్యాపిటలైజేషన్లో టాప్ 30 కంపెనీస్ని
ఈ 30 సెన్సెక్స్ లో ఉంటాయి. సెన్సెక్స్ అంటే ఆ 30 షేర్లో ఉండేటువంటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్. అన్నిటికీ ఒకే రకమైన వెయిటేజ్ ఉండదు. వాటి యొక్క మార్కెట్ క్యాపిటేషన్ బట్టి వెయిటేజ్లు మారుతుంటాయి. ఆ వెయిటేజ్ల మార్పులకు అనుగుణంగా, ఆ ప్రోగ్రామ్కి అనుగుణంగా ఆటోమేటిక్గా రేట్లు మారుతూ ఉంటే సెన్సెక్స్లో మార్పులు రావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. సెన్సెక్స్తో పాటు మరో 21 సూచికలు కూడా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలైనటువంటి కంపెనీలని ఒక కేటగిరీ బ్యాంకింగ్, తర్వాత అట్లాగే ఐటీ షేర్సు, ఆటో షేర్సు, సిమెంటు, ఆయిల్, ఫార్మా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఇట్లా రకరకాల వస్తువులను కూడా కేటగిరీ చేసి మొత్తం 21 రకాలైనటువంటి సూచికలు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాయి. మనకు ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ సెన్సెక్స్ అనగానే ఆ 30 షేర్ల యొక్క ఇండికేషన్స్, వాటి పెరుగుదల తగ్గుదల అనేటువంటిది మనం సాధారణంగా చూడడం జరుగుతుంది. 1995 సంవత్సరంకి వెళ్ళి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఆన్లైన్ ట్రేడింగ్ జరగటం. అంతకుముందు కంప్యూటర్ ఆధారితం కాకుండా బ్రోకర్స్ దలాల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్టర్ తరఫుకి వెళ్ళి షేర్లను కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి పద్ధతి ఉండేది. అట్లా కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రతి బ్యాంకు నుంచి కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ తీసుకొని, అంటే మార్కెట్ ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ అనేది మనకు ఓపెన్ అయింది. మన దగ్గర క్యాష్ కనుక్కున్నట్టయితే వాటాలని ద్వితీయ మార్కెట్లో మనం కొనుక్కోవడానికి వీలు ఉంటుంది. తర్వాత స్పెక్యులేషన్ చేయడానికి కూడా మార్జిన్స్ అమౌంట్ పెట్టి చేయడానికి వీలు ఉంటుంది. ప్రతి బ్యాంక్ కూడా దాదాపుగా ఇప్పుడు అన్ని కూడా అవి బ్రోకర్ లాగా వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లకు, అంటే ఖాతాదారులకు వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ఆన్లైన్ ట్రేడ్, ఇటు బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ మనం వాటాలని దాని ద్వారా కొనుక్కోవడానికి, బ్యాంకుల ద్వారా డిమాట్ అకౌంట్ ద్వారా కొనుక్కోవడానికి, ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. డిమాట్ అంటే అర్థం ఏంటంటే అంతకుముందు సర్టిఫికెట్లన్నీ కూడా మెటీరియల్ రూపంలో, సర్టిఫికెట్ రూపంలో ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా బ్యాంకులో డిమెటలైజ్ రూపంలో ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 రకాల షేర్లు ఉంటే ఆ 10 రకాల పేర్లతోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, రిలయన్స్, అట్లాగే టెల్కో, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ తోని మనకి ఎన్ని షేర్లు ఉన్నాయో మన డిమాట్ అకౌంట్ లో అవి నమోదవుతాయి. క్యాష్ అయినట్టయితేనేమో 10 లక్షలు 20 లక్షలు ఒకటే దగ్గర మన ఫిగర్ కనపడుతుంది. కానీ డిమాట్ అకౌంట్ లో డిఫరెంట్ షేర్స్, డిఫరెంట్ క్వాంటిటీస్ లో మనం కొనుక్కున్నప్పుడు అవి మన ఖాతాలో ఉంటాయి. అది డిమాట్ అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? డిమెటీరియల్ షేర్స్ గా, డిజిటల్ షేర్స్ గా మనం వాటిని చెప్పుకోవచ్చు. ఇట్లా బొంబాయి స్టాక్ ఎక్కిన తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ ఇది. దీన్ని 1992లో నవంబర్లో ఏర్పాటు చేసిండ్రు. ఇది కూడా 1956 యాక్ట్ ప్రకారం, అంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఈ స్టాక్ మార్కెట్ ని గుర్తింపు ఏప్రిల్ 1993లో దీన్ని గుర్తించిండ్రు. తర్వాత దీని ఆపరేషన్స్ అన్ని కూడా నవంబర్ 1994కి వెళ్ళి మొదలైనవి. నిఫ్టీ దీంట్లో ప్రధానమైన సూచిక. నిఫ్టీ అంటే దీంట్లో 50 షేర్స్ ప్రధానంగా ఉంటాయి. ఈ 50 షేర్ల యొక్క ధరల కదలికలో ఉన్నదాన్ని బట్టి మనకు నిఫ్టీ ఇండెక్స్ మనకు ఇప్పుడు ప్రజెంట్ గా 11,000 చిలుకు నిఫ్టీ సూచిక ఉంటే 37,000 నుంచి 37,900 చిలుకు ఈరోజు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ సూచి పెరిగిందంటే కరోనా నేపథ్యంలో కూడా మార్కెట్ పుంజుకుంటది. కరోనాకు మెడిసిన్ వస్తున్నటువంటి ఒక ఊహాగానం మీద, స్పెక్యులేషన్ మీద మార్కెట్ ఎక్కడ తగ్గకుండా తన యొక్క బులిష్ ధోరణిలో మనకు దర్శనమిస్తుంది. ఈ రెండింటినే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని స్టాక్ మార్కెట్లని, అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లని కంట్రోల్ చేసేటువంటి సెబీని కూడా మనం కొంత సమాచారం చూద్దాం. ఇక్కడ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏప్రిల్ 1988లో దీన్ని సెబీ ఏర్పాటు చేసిండ్రు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రారంభంలో సెబీకి ఎటువంటి చట్టబద్ధత లేదు. ఇనిషియల్లీ సెబీ వాజ్ ఏ నాన్ స్టాచ్యుటరీ బాడీ వితౌట్ ఎనీ స్టాచ్యుటరీ పవర్స్. తర్వాత ది సెక్యూరిటీ
and Exchange Board of India was established on April 12, 1992. అప్పుడు in accordance with the provisions of the Security and Exchange Board of India Act 1992, దీని ప్రకారం దానికి చట్టబద్ధత కల్పించబడింది. మరి దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ది బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ ఇన్ మార్కెట్. అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసేటువంటి ప్రాథమిక విధి ఏంటంటే పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడం మరియు సెక్యూరిటీల మార్కెట్లు ప్రోత్సహించడం, దాన్ని నియంత్రించడం అనేటువంటిది సెబీ చేసేటువంటి పని. దేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ, ఆ నియంత్రణ అధికారం సెబీకి ఉంటుంది. ప్రజెంట్ సెబీ చైర్మన్ అజయ్ త్యాగిగా వ్యవహరిస్తున్నారు. అంటే మన స్టాక్ ఎక్స్చేంజ్ టాపిక్ ని చూసేటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి అంటే వాటాలని కొనడం, అమ్మడం చేసేటువంటి దాని విధులు అంటే ఆర్థిక వ్యవస్థకు పటిష్టం కావడానికి అది ఏ రకమైనటువంటి విధులు నిర్వర్తిస్తుంది అనేటువంటిది. ప్రపంచంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, తర్వాత నాస్డాక్ అది ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. బొంబాయి 11వ స్థానం ఉంది. ఇది ఆసియాలోకి వెళ్ళా పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ గా మనం చెప్పుకుంటాం. దీన్ని 1875 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, వీటన్నిటి కూడా కంట్రోల్ చేసేది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఇన్వెస్టర్ల ప్రయోజనం కాపాడమే కాకుండా మార్కెట్లు ప్రోత్సహించి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది మన స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి టాపిక్ లో సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.